హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ కార్న్ వడలు ఎక్స్ట్రా క్రిస్పీగా రుచిగా రావాలంటే ఇలా చేయండి. మొక్కజొన్న వడలు చేయడానికి 2 కప్పుల స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్ని మిక్సీలో వేసుకొని బరకగా రుబ్బుకోవాలి. ముందుగా 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా స్వీట్ కార్న్ వేసుకొని మిక్సీలో బరకగా రుబ్బుకోవాలండి. మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దు. చూడండి, ఇలా బరకగా ఉండాలి. 2 సార్లు జార్లో కొద్దిగా వేసుకొని రుబ్బి పెట్టుకున్నాను కార్న్ అంతా. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 1/2 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్కి బదులుగా కారం కూడా వాడుకోవచ్చండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ శనగపిండి, 3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నాను. 1/2 స్పూన్ ఉప్పు వేసాను. పిండినంతా బాగా కలుపుకోవాలండి. వేసిన శనగపిండి బియ్యం పిండి ఈ స్వీట్ కార్న్లో కలిసేలాగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్లో నీరు ఎక్కువగా ఉంటుంది కనుక ఒకసారి చెక్ చేసుకోవాలండి, వడలాగా వస్తుందా లేదా అని. అలా రాకపోతే మళ్ళీ కొద్దిగా పిండి వేసుకోవాలి. నేను 1 స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. ఎక్కువగా పల్చగా ఉంటే మీరు కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా శనగపిండి బియ్యం పిండి 2 కలిపి వేసుకోండి. కొద్దిగా స్వీట్ కార్న్ పిండినంతా కలుపుకున్నాను. చూడండి, ఇలా వడలాగా వేయడానికి రావాలి. అప్పుడైతే ఈజీగా వేసుకోవచ్చు మన వడలు. ప్యాన్లో నూనె పోసి పెట్టుకున్నానండి వడలు చేయడానికి. నూనె వేడెక్కింది. అరచేతిలో కొద్దిగా నూనె రుద్దుకొని ఒక ముద్దను తీసుకొని పిండి ముద్దని చేతిలో పెట్టి ఇలా వడలాగా వచ్చేలాగా చేసుకొని నూనెలో వేసేసుకోవడమేనండి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కార్న్ వడలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నూనెలో వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలండి, నూనె పైకి చిల్లకుండా. చూడండి, చూపించే విధంగా ఇలా పిండినంతా ఇలా ఫ్లాట్గా చేసుకుంటూ వడల్లా చేసుకోవాలి. అరిచేతుల నుంచి ఇంకో చేతిలోకి తీసుకొని నూనెలో వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కార్న్ వడలు వేసుకున్నాను. అన్ని వడలు ఒకేసారి వేసుకోవద్దండి. కొన్ని వడలు వేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయండి. ఒకేసారి అన్నీ వేసామంటే సరిగ్గా వేగవు. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ వడలను వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టి వేయించుకున్నారంటే వడలన్నీ పైన వేగుతాయి కానీ లోపల వేగవండి, పచ్చిగానే ఉంటాయి. ఈ స్వీట్ కార్న్ వడలు ఒక సైడు వేగిన తర్వాత తిప్పుకుంటూ ఇంకో సైడు వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్వీట్ కార్న్ వడ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వడలనన్నిటినీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. వడలు వేగిపోయాయండి, తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వేగాయో. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంకొక వాయి కూడా వడలను వేసి వేయించి తీసుకున్నాను. క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ అయ్యాయి. వేడిగా తినేయడమే అండి, చాలా బాగుంటాయి ఈ వడలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. స్వీట్ కార్న్ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. వడలు నచ్చితే లైక్ చేయండి.